తిమ్మరాజపల్లి అనే ఒక టాపిక్ వద్దాం. అవును సార్. నీకు అందులో ఏం నచ్చింది సాయి? తిమ్మరాజపల్లి టీవీలో అసలు సినిమా చూస్తే సార్ దీనికోసం చూడాలి, ఇది కదా మంచి మజా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రతి సినిమాకి ఒక పాయింట్ ఉంటుంది కదా, నీకు నచ్చిన పాయింట్ ఏంటి? మా సినిమాలో నాకేం నచ్చిందంటే అంటే ఒక ఒక ఫస్ట్ ఏంటంటే రూటెడ్ కదా సార్, కొత్తగా ఉంటుంది, ఒక వరల్డ్ కొత్తగా ఉంటుంది, స్లాంగ్ మీకు చాలా కొత్తగా ఉంటుంది. చిత్తూరు స్లాంగే కానీ అక్కడ ఏంటంటే 3 స్టేట్స్ కలిపి ఉంటుంది సార్, కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర. ఆ స్లాంగ్ కొంచెం కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఏదో ఒక 2 డైలాగులు చెప్పు. అంటే అంటారు కదా సార్, ఊరికే తొందరపడద్దు అన్నట్టు, ఊరికే ఉడికి నీళ్ళు నెత్తిలు పోసుకోవద్దునా ఎందుకు మింగలేక మంగళవారం అన్నట్టు ఇలాంటి అన్నీ ఉన్నాయి. అట్లాంటివి ఉన్నాయి సార్, చాలా సూపర్. అయితే ఇది పుష్ప స్లాంగ్ లాగా కూడా అనిపిస్తుంది. కొంచెం అలానే ఉంటుంది సార్. మన దాంట్లో ఏంటంటే కొంచెం తమిళ్, కన్నడ అవి మిక్స్ ఉంటాయి సార్. ఓకే, అంటే ఒరిజినల్ రూటెడ్ ఎక్కడ ఆ ఏరియాలో ఎలా ఉంటుందో అలాగా. అయితే ఇప్పుడు అందులో హైలైట్ పాయింట్ ఏంటి నీ పాయింట్లో? సినిమా చూసినప్పుడు సార్, సినిమాలో వర్క్ చేసినప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ వర్క్ నా దగ్గర నుంచి వచ్చిందంటానికి ఏముంది సాయి? నా దగ్గర నుంచి సార్, నేను నేను ఒక థియేటర్ క్లాస్కి వెళ్ళలేదు, ఏం వెళ్ళలేదు సార్. మనంతా థియేటర్లో కూర్చొని సినిమా చూడడం, అదే నేర్చుకోవడం, టీవీలో చూడడం, ఇదే సార్. ఆడిషన్లు ఇవన్నీ ఇస్తూ, నాకు ఆడిషన్సే సార్, నాకు ప్రాక్టీస్, లర్నింగ్ అంతా అదే సార్. సో సినిమా షూట్ స్టార్ట్ అయినా అంటే మా డైరెక్టర్ ఫస్ట్ 4 days ఓన్లీ మాంటేజ్ చేసి తీసాడు ఓన్లీ. ఓకే, నావి. మిగతా వాళ్ళు అందరూ థియేటర్ ఆర్టిస్టులు సార్ మా దాంట్లో. నేను ఒక్కనే అలా, వీళ్ళు ఏంట్రా ఇలా చేస్తున్నారు, దుమ్ము లేపేస్తున్నారు అసలు. మనం అంటే నిజంగానే భయపడ్డా సార్, ఏంటి ఇలా చేస్తున్నారు, ఇంక చెయ్యాలి, ఇంకరే ఇదే లాస్ట్ రా నీకు, ఇది చేస్తే అవుతావు, లేదంటే కాదు, చేసేయి, ఇదే లాస్ట్, ఫస్ట్ లేదు ఇంకా, ఇది లాస్ట్, నువ్వు ఏం చేస్తావు చెయ్యి అనుకో. రోజు డైలీ అదే సార్, వాళ్ళిద్దరు లేవడం, ఇది లాస్ట్ సినిమా, ఏం చేస్తావు చెయ్యి బెస్ట్, అంతే.